హలో అండి, అందరికీ నమస్తే. నేను పుష్యమి. కాశీలో ఒక క్షేత్రంలో ఉన్న నీటిని తాగడం వల్ల ఎన్నో రోగాల నుంచి విముక్తి పొందొచ్చని తెలుసా? అవునండి, ఇది నిజమే. ఈ బావి కాశీ క్షేత్రంలోని మహామృత్యుంజయ మందిరంలో ఉన్న ధన్వంతరి బావి గురించి చెప్తున్నాను. దీన్ని ధన్వంతరి కూప్ అంటారు. క్షీరసాగర మదన సమయంలో అమృత కలశాన్ని పట్టుకుని అవతరించిన శ్రీ మహావిష్ణువు మరొక అవతారమే ధన్వంతరి. ఈయనని దేవతల వైద్యుడిగా, ఆయుర్వేద వ్యవస్థాపకుగా పేర్కొంటారు. ధన్వంతరి అవతరించిన రోజునే ధనత్రయోదశి ధనతెరస్గా జరుపుకుంటారన్నమాట. ఈ బావి గురించి 2 కథనాలు అయితే ఉన్నాయండి. ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకుని వెళుతున్నప్పుడు కొన్ని అమృత బిందువులు ఇందులో పడ్డాయని, అందుకే దీనికి ఈ నీటికి చాలా విశిష్టత ఉందని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఇంకొక కథనం కూడా, ధన్వంతరి కాశీ నుంచి దేవలోకం వెళ్తున్న సమయంలో తన దగ్గర ఉన్న ఆయుర్వేద మూలికలను, అనేక రకాల ఆయుర్వేద గ్రంథాలను, శక్తివంతమైన మూలికలు వదిలి వెళ్లారని, అందుకే ఆ నీటికి అంత శక్తి వచ్చిందని భక్తులు విశ్వసిస్తారు. ఈ బావిలో నీటిని తాగడం వల్ల ఎన్నో రోగాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. అలాగే సైంటిస్టులు కూడా పరిశోధనలు చేసి ఈ నీటికి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని నిరూపించారని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ బావికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఈ బావిలోని చేపలు. ఇవి మామూలు చేపలు కాదని, అన్ని సమయాల్లో అందరికీ కనిపించవని, ఎంతో అదృష్టం ఉంటే గానీ వీటిని చూడలేమని చెప్తున్నారు. మా అదృష్టం మేము దర్శించుకోగలిగాం. అలాగే మీకు వీడియోలో కూడా చూపించగలుగుతున్నాను. ఎందుకంటే ఇవి మామూలు చేపలు కావండి. వినులు చేపల రూపంలో పరమేశ్వర ధ్యానంలో ఉంటారని విశ్వసిస్తారు. మీరు కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా మహామృత్యుంజయ మందిర్ని సందర్శించి ధన్వంతరి బావిలోని నీటిని సేవిస్తారని ఆశిస్తున్నాను. వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్ళడం మర్చిపోకండి. కాశీ రాలేని మీ బంధుమిత్రుల కోసం మీరు తీసుకెళ్ళచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీకు ఇక్కడ ఎన్ని చేపలు కనిపించాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.